ఒక ఊర్లోకి ప్రవేశించే దారి చుట్టూ ఉండే అడవి గురించి పాతకాలం నుంచి అనేక కథలు వినిపించేవి. ఆ అడవి గురించి గ్రామస్తులు భయంతో చెప్పుకునే రహస్యాలేమిటంటే, ఒకసారి దాని లోపల అడుగు పెడితే ఎవరూ తిరిగి రాలేదా. ఆ అడవిలో అజ్ఞాతంగా ఉన్న శక్తుల వల్ల అక్కడికి వెళ్లిన వారంతా దయ్యాలుగా మారిపోతారట. ఒకరోజు ఆ ఊర్లో రాజు, వెంకట్, సురేష్ అనే ముగ్గురు యువకులు సాహసం చేయాలని అనుకున్నారు. ఆ నమ్మకాలన్నీ కేవలం పాత నమ్మకాలు మాత్రమేనని, నిజం ఏమిటో తెలుసుకుందామని నిర్ణయం. శనివారం రాత్రి ముగ్గురు పెద్ద మనసుతో చేతిలో టార్చ్లు పట్టుకుని ఆ దెయ్యాల అడవిలోకి వెళ్లాలని నిర్ణయించారు. రాత్రి సరిగ్గా 12 గంటలకు వారు అడవిలోకి ప్రవేశించారు. మొదట్లో సాధారణంగానే అనిపించింది. చెట్లను చూసి మామూలు అడవి అని భావించారు. కానీ కొంత లోపలికి వెళ్లిన తర్వాత గాలిలో వింత పరిమళం, అకస్మాత్తుగా కలిగిన చల్లదనం వాళ్లకు ఏదో సరికాదని సంకేతాలు ఇచ్చాయి. అడవి అంతా చీకటిగా మారింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చుట్టుపక్కల చిన్న కాంతి కూడా లేకుండా చీకటి గుబురుగా మారింది. అడవి అంతా చీకటిగా మారింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చుట్టుపక్కల చిన్న కాంతి కూడా లేకుండా చీకటి గుబురుగా మారింది. ఆ సమయంలో రాజు, వెంకట్, సురేష్ కొంచెం భయపడటం మొదలు పెట్టారు. దూరంగా కొంతమంది కూతలు వినిపించాయి. అది పక్షుల కూతలా, మానవుల కేకలా తెలియకుండా ఉంది. వారు ముందుకు మరికొంత లోతుగా వెళ్ళినప్పుడు ఒక పాత మందిరం కనిపించింది. ఆ మందిరం పూర్తిగా పాడైపోయి అది చాలా ఏళ్లుగా అక్కడ ఉన్నట్లు అనిపించింది. రాజు ధైర్యంగా ముందుకు వెళ్లి మందిరం తలుపులు తెరవాలనుకున్నాడు. కానీ ఆ తలుపులు కేవలం అతని సమీపానికి వచ్చినప్పుడే స్వయంగా తెరుచుకున్నాయి. ముగ్గురు నడుస్తూ లోపలికి వెళ్లారు. ఆ మందిరంలో అంతా గోపీచందనం రంగుతో ఉన్నట్లుగా గోడలపై వింత వాక్యాలు రాయబడ్డాయి. లోపల మరింత లోతుగా వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వెనుక నుంచి మునిపెన్నడూ వినని ఒక వినిపించని కేకల్లాగా సురేష్ కాళ్ల కింద నుండి భూమి కదలిపోయినట్లు అనిపించింది. అతడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. వెంకట్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించాడు. రాజు ధైర్యంగా మిగిలి ఉండాలని యత్నించినా అతని పక్కనుండే మరో ఆత్మ ఒక దెయ్యం రూపంలో బయటకు వచ్చింది. ఆమె ఆకృతి భయానకంగా, ఎర్ర కళ్లతో, భయపెట్టే నవ్వుతో అతడిని వెంటాడింది. రాజు వెనుకకు తిరిగి చూస్తూ నడవడానికి ప్రయత్నించే వరకు ఆ దెయ్యం అతడిని పట్టుకుని, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండాలి అంటూ ఒక భయంకరమైన కంఠంతో అన్నది. రాజు కేకలు వేశాడు, కానీ ఎవరూ వినలేదు. రాజు, వెంకట్, సురేష్ ఎవరూ తిరిగి ఆ ఊరికి రాలేదు. ఆ రోజుకు 10 సంవత్సరాలు గడిచినా ఆ ముగ్గురి ఆచూకీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ ఆ అడవికి దగ్గరగా వెళ్లటానికి సాహసం చేయరు. రాత్రిపూట ఆ అడవి వైపు చూస్తే ఎప్పుడూ అక్కడి నుండే కొందరి నిద్రలేని ఆత్మల కేకలు వినిపిస్తుంటాయి. ఆ అడవి ఇప్పటికీ రహస్యంగా ఉంది. దాని లోపల ఏముందో తెలుసుకోవాలనుకోవటం అనవసరం అని అందరూ చెప్పుకుంటారు.